వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం వారు 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళకు సంవత్సరానికి 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అర్హత ఉన్నను. రెండవ విడత వైఎస్ఆర్ చేయూతలో 69,250 మంది లబ్ధిదారులకు 126 కోట్లు జమ కావడం జరగలేదు. కానీ గత నెలలో 5వ తారీఖున 70 కోట్లు, 19వ తారీఖున 56 కోట్లు ప్రభుత్వం వీరి కోసం మంజూరు చేసింది. అయినా కూడా కొంతమంది లబ్ధిదారులకు అమౌంట్ క్రెడిట్ కాకుండా రిజెక్ట్ అయింది. ముఖ్యంగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో జమ చేసుకోకపోవడం మరియు అకౌంట్ డెడ్ కావడం, ఇలాంటి కారణాల వలన వాళ్ళకు అమౌంట్ క్రెడిట్ కావడం జరగలేదు. ప్రభుత్వం గత నెలలో మంజూరు చేసిన మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ షేర్ చేస్తున్న లబ్ధిదారులకు మాత్రమే ఇప్పటివరకు రెండవ విడత వైఎస్ఆర్ చేయూత మొత్తం అందలేదు. దానికి ఏ కారణాల వల్ల వారికి అందలేదు అన్న వివరాలను కింద ఇచ్చినాం. దానికి ఆధార్ను లింక్ చేసుకోవడము, ఆధార్ను యాక్టివేట్ చేసుకోవడము, బ్యాంక్ అకౌంట్ను యాక్టివేట్ చేసుకోవడము, ఆధార్ ఇన్యాక్టివ్ అయితే దాన్ని యాక్టివేట్ చేసుకోవడం లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ సచివాలయంకు పోయి మీరు కనుక్కున్నట్లయితే వారు ఏం చేసుకొని రావాలనేది చెప్తారు మీకు. ఈ వీడియోలో జిల్లా, మండలం వారీగా, సెక్రటరేట్ వారీగా లబ్ధిదారుల పేరు, వాళ్ళ భర్త పేరు, ఏ కారణం నుంచి వాళ్ళకు చేయూత రెండవ విడత అమౌంట్ పడలేదో అన్న వివరాలన్నీ ఇక్కడ ఇచ్చినాము. ఎటు పే అనేటివి అయిన తర్వాత అండర్ ప్రాసెస్ అనే చూపిస్తున్న లబ్ధిదారులకు కూడా త్వరలోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళ వెంటనే మీ సచివాలయాలలో ఒకసారి కలిసి వారిని అడిగి ఏ కారణం వల్ల వాళ్ళకు వైఎస్ఆర్ చేయూత అమౌంట్ పడలేదో దాన్ని రిజాల్వ్ చేసుకుంటే వెంటనే వారి ఖాతాల్లో అమౌంట్ జమ చేయబడుతుంది.